ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గం ఆదర్శంగా నిలిచేలా చేయడం తన లక్ష్యమని శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. సోమవారం కుల సంఘాల భవనాల నిర్మాణం సౌకర్యాల కోసం ఒక్కో సంఘానికి 10 లక్షల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం తక్కువ సమయంలో ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా విద్యా వైద్యంకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు భవనాలు సౌకర్యాల కోసం కోరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులిచ్చారన్నారు. విద్యా సంస్థల అభివృద్ధి చూసిన ముఖ్యమంత్రి ఇదే తరహాలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కుల సంఘాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇస్తున్నానని తెలిపారు. కుల సంఘాలు అవసరమే అయినప్పటికీ అన్ని సంఘాల మధ్య స్నేహభావం ఉండాలని సూచించారు. మున్నూరు కాపు సంఘానికి నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును ఆ సంఘం నేతలు గజమాలతో సన్మానించారు. 10 లక్షలు కాకుండా అదనంగా 40 లక్షలు ఇవ్వాలని కోరిన వెంటనే సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించడం హర్షణీయమని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ కొనియాడారు. వాళ్ళకి చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రతిసారి ఎన్నికలకు వచ్చిన ప్రతిసారి మా సంఘానికి ఏమైతే అనుకుంటా ఇప్పటిసారి అందరినీ అడిగిన అందరు 10 మందికి 12 ప్రారంభించాం. ఒక ఎస్సీ వాళ్ళు అడిగింది. ఎస్సీ వాళ్ళకి ఏం చెప్పినామంటే మీరు అందరు కలిసినండి ఈ మాది అన్నీ కలిసి వస్తే మీకు కూడా పెద్ద ఎత్తున తప్పకుండా ఇస్తాం. వాళ్ళకి కూడా సమయం లేదు. వాళ్ళకి అదే కార్యక్రమం ఉన్నారు. టైం పని కావచ్చు మీకు కానీ దొరకదు. ఈ అంటే మధ్యాహ్నం నియోజకవర్గంలో 2 సైజు పెద్దగా ఉంది. సరే ఇట్లా ఒక 300-400 కిలో ఒకసారి ఎవరైనా కూడా ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకుని మీకు మీతో పాటు పెరుగుదల కూడా సమానంగా ఇవ్వడం. మిగతా వాళ్ళకు కూడా అయ్యేదంటే అందరికీ 15 లక్షలు మీకు 30 చేసాను. తర్వాత 50 అని చెప్పి ఖచ్చితంగా 50 నేను అరేంజ్ చేస్తాను. నేను ఇస్తాను, తప్పకుండా చేస్తాను. కాకపోతే ఈ సమాజంలో మీరు నెంబర్ ఉన్నారు. నెంబర్తో పాటు డబ్బులు కూడా మీరు కొంచెం ఆర్థికంగా గట్టిగానే ఉన్నారు. కాబట్టి మీ కులంతో పాటు ఎక్కడైతే కింద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా మీ కులానికి సంబంధించిన మటుకు మీకు వృత్తి కానీ ఏదైనా కూడా తప్పకుండా అన్ని రకాల సహకారం సిద్ధంగా ఉన్నాయి. అంటే నేను ఒకటే కుల సంఘాలు అనేవి తప్పకుండా ఉండాలి. అట్లనే ఇంకో కులాన్ని ఇబ్బంది పెట్టకుండా మన కులం కోసం మనం బాగు చేసుకున్నాడు ఏ రకమైన సమస్య ఉంటుంది. మన కులం కోసం లేక దీనికోసం ఇంకో కులాన్ని ఇబ్బంది పెట్టి కోలు మొదలుపెట్టే పరిస్థితి రావాలి తప్ప కుల సంఘాలు ఉండడం కరెక్ట్. కుల సంఘాలు చేసుకొని కుల సంఘాలు ప్రతి కులంలో బీదవాళ్ళు కూడా డబ్బులు ఉంటారు. ఆ సంఘం వాళ్ళ బాధ్యత ఏంటంటే బీదవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఏదో రకంగా దానికి ఉదాహరణ మారడం తీసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినట్టే వాళ్ళకి మొత్తం అందరూ కలిసి మనిషికి 10-20 జమ చేసి మనకి వ్యాపారం పెట్టించి వాడు సెటిల్ అయితే చేస్తారు. అట్లా ప్రతి సంఘం వాళ్ళు చేసుకుంటే ప్రభుత్వం మీద భారం సగం కలుగుతాం. ఆ రకంగా చేసుకున్న తర్వాత వృత్తికి సంబంధించిన ఏ రకమైన సమస్య అయినా నేను కోరుకునేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో అన్నింటిలో మొదలుకుంటానని చెప్పి కోరుకుంటాను. తప్పకుండా దానికి నా శక్తివంచన లేకుండా చేసిన దానికి కనబడ్డది ఏదైతే విద్య మీద గడిచిన 30-40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా విద్యకి ఆలోచించారు. నేను ఆలోచించి మొట్టమొదట ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నేను 18 కోట్లు నాకు విద్యా స్కూల్లో రిపేర్లు కావాలి, 280 స్కూల్ నేను డబ్బుల సంగతి నాకు వచ్చి పెట్టి సంతకం పెట్టి నేను తీసుకుపోతే ఇక్కడ తీసుకుంటాను. సరే అయిష్టాన్ని సంతకం పెట్టిన తర్వాత తీసుకున్న దాని తర్వాత ఇంకో 6 కోట్లు సపరేట్ 1 లక్ష పెట్టి స్కూల్లో కూడా చేసాను. 24 కోట్లు పెట్టి స్కూల్ పెట్టిన తర్వాత చూసి మంచి స్పందన వచ్చిందని చెప్పి ఆయనే ఎడ్యుకేషన్ మీటింగ్లో మంచిర్యాల ఎమ్మెల్యే గారి కార్యక్రమం తీసుకుని చాలా మంచి స్పందన వచ్చింది. స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్ళు రిపేర్ చేస్తే విద్యార్థుల సంఖ్య కూడా వెళ్ళే అవకాశం మంచిగా ఉంది. ప్రభుత్వం విద్యను ప్రోత్సహించాలని ఉద్దేశంతో అదే మేడం మొత్తం రాష్ట్రం అంతా తీసుకున్నామని చెప్పి రాష్ట్రాన్ని మొత్తాన్ని అడాప్ట్ చేసి మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ మనకు ఒక 7.5 కోట్ల రూపాయలు మన అందులో కూడా వచ్చింది. దాదాపు 33 కోట్ల రూపాయలు మొత్తం ఈ సంవత్సరం స్కూల్లోకి వచ్చినాయి. ఈ విద్యా సంవత్సరం కూడా అవన్నీ కూడా ఒక 1 లక్ష పెట్టి స్కూల్ టైం పడితే వాటి విద్యాన్ని ఇట్లా ప్రతి రంగంలో మనం మంచిగా బాగుండాలని కోరుకుంటున్నాం. దానికి కూడా మీ వంతు సహకారం అందించండి. సార్ మా జనాభా ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలోనే 27% ఉన్నది సార్.
ఆ రేషియో ప్రకారంగా మీరు 50 లక్షల రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు ప్రతిస్పందనగా తప్పకుండా 30 ప్రస్తుతం ఇస్తున్నాను, 20 లక్షలు ఇంకో ఎటువంటి 50 లక్షల పైచి కానీ 60 కూడా పోవచ్చు. అది ఇంకో మాట చెప్పాలన్నారు, ఎమ్మెల్యే కొట్టి కూడా తెప్పించిస్తున్నా మీకోసం అని చెప్పన్నారు. ధన్యవాదాలు సార్. నిజంగా మేము మీకు రుణపడి ఉంటాం. మేము కాదు సార్, మా భవిష్యత్ తరాలకు కూడా మీ ఆనవాళ్ళు కనిపిస్తాయి. మీరు ఎమ్మెల్యే ఉన్న సమయంలో మా భవనానికి 50 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే శిలాపథకం మీద కొక్కిరాల ప్రేమసాగరరావు గారు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులని చిరస్థాయిగా మీ పేరు నిలిచిపోతుంది. తద్వారా భవిష్యత్ తరాలకు కూడా మీ ఆనవాళ్ళు మాకు కనిపిస్తాయి. మేము కూడా అదే విధంగా మీకు రుణపడి ఉంటాము. మేము మీ నాయకత్వంలో మీరు ఏది చెప్తే అది నేను కుల సంఘం తరఫున పాటిస్తాను. ఎందుకంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకు తిరిగి మరి గుడ్డగా పోవడంతో సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో ముందు వరుసలా మా కాపు కులస్తులు ఉంటారు. కాపు కులస్తులు అంటే ఒక కులం కాదు, అక్కడ కాపు దాపు అన్నట్టు ప్రతి పంటకి కూడా కాపు ఎలా ఉంటామో మేము నమ్మిన నాయకుడిని కూడా అలాగే నమ్మకంగా ఉంటాము, నమ్మక ద్రోహం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా కుల సోదరులందరికీ కూడా వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాను. వారు పెద్ద మనసుతోటి ఏదైతే మనకు సహాయం చేశారో అంతే కృతజ్ఞత భావంతో మనం కూడా వారి వెంట నడుస్తాం, వారి ఆశయ సాధన భాగంగా మనం కూడా నిలుస్తాం, రుణం తీర్చుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.